ఎగ్గు మునక్కాయ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది క్రీమీ టెక్స్చర్తో. దీనికోసం ముందుగా ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి టొమాటోలు, జీడిపప్పు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం వేయించుకున్న ఆనియన్స్లోకి వేసి కలిపేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ధనియాల పొడి, కారం, పసుపు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని ఉడుకుతున్న కర్రీలోకి వేసేసుకొని ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, ఉడికించిన మునక్కాయల్ని వాటర్తో పాటు వేసేసుకోండి. మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్గు మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.